దీప రెస్టారెంట్లో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తాతగారు కార్తీక్ బాబు మీద చెయ్యెత్తినప్పుడు నేను అడ్డుకున్నాను. ఆయన ఏమనుకుంటారో ఏమో, అసలే నా మీద కోపంగా ఉంటుంది. ఇక చాలా పట్టింపులున్న మనిషి. ఈ విషయాన్ని సుమిత్రమ్మ గారికి చెప్తే తను కూడా బాధపడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అదే గదిలో శౌర్య బాల్తో ఆడుకుంటూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక అది గమనించని దీప తన ఆలోచనలో తనుంటుంది. ఇక అటుగా వెళ్తున్న కార్తీకు కింద పడిపోయి ఉన్న శౌర్యని చూసి పరిగెత్తుకుంటూ గదిలోకి వచ్చి శౌర్యని లేపుతూ ఉంటాడు. ఇక ఆలోచన నుంచి బయటకు వచ్చిన దీప కూడా భయపడిపోయి శౌర్య దగ్గరకు వచ్చి శౌర్య శౌర్య అని తను కూడా అరుస్తూ ఉంటుంది. ఇక కార్తీకు శౌర్యని లేపి సోఫాలో కూర్చోబెట్టి తనకి ట్యాబ్లెట్ సిరప్ వేసావా అని దీపని అడుగుతుంటే దీప వేయలేదని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ కోపం వచ్చి బుద్ధుందని అసలు శౌర్యాన్ని జాగ్రత్తగా చూసుకోమన్నాను కదా, టయానికి నీకు ట్యాబ్లెట్ వేయమని చెప్పాను కదా, ఎందుకు మర్చిపోయావని తనని నరుస్తూ ఉంటాడు. ఇక తనని ట్యాబ్లెట్స్ సిరప్ తీసుకురమ్మని చెప్పి తనకి ట్యాబ్లెట్లు వేస్తూ ఉంటాడు. ఇక శౌర్యని మంచం మీద పనుకోబెట్టి తనకు సిరప్ వేసి నీకేం కాదు అని ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడికి అనసూయ కాంచన వచ్చి శౌర్యకి ఏమైంది అని అడుగుతూ ఉంటారు. తనకి ట్యాబ్లెట్ వేయడానికి దీప మర్చిపోయిందని చెప్పడంతో ఇక అనసూయ అయితే నేను తనకి ట్యాబ్లెట్ ఇస్తానంటే అమ్మ వేస్తుందని చెప్పింది, అందుకే నేను ఊరుకున్నాను. అయినా దీప ఎందుకు పట్టించుకోలేదు శౌర్యని, దగ్గరుండి అన్నీ చూసుకోవాలి కదా అని తను కూడా తను అరుస్తూ ఉంటుంది. ఇక దీప అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎలాంటి అనారోగ్యం లేకుండా శౌర్య అన్ని ట్యాబ్లెట్లు ఎందుకు వేసుకోవాలి కార్తీక్ బాబు, ఒకవేళ వేసుకోకపోతే ఇలా ఎందుకు అవుతుంది, ఏమైంది శౌరికి, నా దగ్గర ఏదైనా దాస్తున్నారా, నిజం చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీకకైతే డాక్టర్ చెప్పిందే గుర్తుకొస్తూ ఉంటుంది. శౌర్య బాధపడినా భయపడినా ఆయాసపడినా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది, ఇది చాలా రేర్ డిసీజ్, దీనికి చాలా టెస్టులు చేయాలి అని డాక్టర్ చెప్పింది గుర్తుకు వచ్చి శౌర్యతో ఎక్కువగా ఎగిరి బాల్తో ఆడుకోవద్దు అని చెప్తూ ఉంటాడు. ఇక శౌర్య కూడా అలాగే నాన్న అని చెప్తూ ఉంటుంది. ఇక కాంచన అయితే ఆలోచిస్తూ ఉంటుంది. శౌర్యకి ఆరోగ్యం సరిగా లేని సంగతి కార్తీక్ దాచిపెడితే దీపక్ ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక శౌర్య నిద్రపోవడంతో అనసూయని కాంచనని వెళ్ళి పడుకోమని చెప్తాడు కార్తీక్. ఇక వాళ్ళు గదిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ కూడా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక దీప అయితే ఆగండి కార్తీక్ బాబు, అసలు శౌరికి ఏమైంది, ఏదో జరిగింది, నాకు చెప్పకుండా దాచిపెడుతున్నారు, అదేంటో చెప్పండి బాబు, నా కూతురికి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే నీకే నా కూతురు, నాకేం కాదా అని అంటుంటే మీరు అనుకున్నట్టుగా నేను ఉండలేను కార్తీక్ బాబు, దయచేసి నా కూతురికి ఏమైందో చెప్పండి అంటుంటే ఇక మనం అనుకోనప్పుడు ఇక నేను చెప్పాల్సింది ఏముంది, నేనేం చెప్పలేను అని చెప్తూ ఉంటాడు కార్తీక్. ఇక దీప అయితే కష్టంగా సరే మన కూతురికి ఏమైందో చెప్పండి కార్తీక్ బాబు అని అడుగుతూ ఉంటుంది. ఇక తను అలా మాట్లాడేసరికి కార్తీక్ అయితే నీకు మన అనుకోవడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు జోష్నాతో కార్తీక్ బాబు నా భర్త అనుకో అని ఎందుకు మనస్ఫూర్తిగా చెప్పానని చెప్పావు, నన్ను ఎందుకు భర్తగా చూడలేకపోతున్నావు అని తనని అడుగుతూ ఉంటాడు. ఇక దీప అయితే అలా చూడకుండానే మీతో ఉంటున్నా కార్తీక్ బాబు అంటుంటే ఇక కార్తీక్ అయితే నీకు ఇంట్లో వస్తువులకి తేడా ఏముంది దీప, నన్ను ఎందుకు భర్తగా చూడలేకపోతున్నావు అని అంటుంటే మీరు మాట మారుస్తున్నారు కార్తీక్ బాబు, అసలు శౌరికి ఏమైందో నిజం చెప్పండి, నా దగ్గర ఏదో దాస్తున్నారు అంటుంటే ఇక కార్తీక్ అయితే అలాంటి అవసరం నాకేంటి అంటుంటాడు. ఇక దీప కార్తీక్ చేతిని తన తల మీద పెట్టుకొని నా మీద ఒట్టేసి నిజం చెప్పండి శౌరికి ఏమైందో అని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీకు దీపకి నిజం చెప్తాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.